94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డే. ఈ వృత్తిని మనకు దేవుడు ఇచ్చిన వరం. సరైన ట్రీట్మెంట్ ఇస్తే సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. అన్నిటికరమైన హెల్త్ ఈజ్ వెల్త్ అని పేర్కొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చాలా ఉన్నతమైన ఆశయాన్ని తీసుకెళ్లారు. ఈయన 1882లో పాట్నాలో జన్మించారు బీసీ రాయ్ గారు. ఆ తర్వాత ఎంబీబీఎస్ కలకత్తా నుంచి బెంగాల్ చేసిన తర్వాత ఎఫ్ఆర్సిఎస్ ఎంఆర్సిపి రెండు పెద్ద క్రెడిట్ చాలా విలువైన డిగ్రీస్ లండన్ నుంచి చేశారు. అక్కడ అంత చేసిన తర్వాత కూడా ఆయన ఇండియాకి వచ్చేసి మన పేద ప్రజల కోసము వెస్ట్ బెంగాల్లో చాలా సర్వీస్ అందించాడు. దీనికి ప్రతినిధిగా ఆయన ఒక ఫిజిషియన్, అంతేకాకుండా ఒక పొలిటీషియన్ కూడా ఆ రోజు అనేక ఉద్యమాలలో పాల్గొని జైలు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సేవలను గుర్తించి ఆనాటి ప్రభుత్వం ఆయనకు సీఎంగా చేసింది, చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్గా చేసింది. తాను చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్గా దాదాపు 14 సంవత్సరాలు చేశాడు, అంటే ఆల్మోస్ట్ 3 టర్మ్స్ చేశాడు. సో ఇది చాలా గొప్ప విషయం. ఒక డాక్టర్గా ఒక రాష్ట్రానికి 3 టైంలు ఒక చీఫ్ మినిస్టర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఆయన చేసిన సేవలకు, ఆయన చేసిన నిరంతర కృషికి, అప్పుడు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ గా చేసింది, అంటే తొలి ఐఎంఏ ప్రెసిడెంట్ గా కూడా ఆయన చేశాడు. దాని తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన వాళ్ళ యొక్క సొంత ఇంటిని కూడా ఆ కాలంలో పేద ప్రజల నుంచి ఇచ్చేశాడు. తర్వాత ఆయన చేసిన సేవలను గుర్తించి మన భారతదేశ ప్రభుత్వం 1961లో భారతరత్న అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1962లో ఆయన మరణించాడు. మళ్ళీ సేమ్ జూలై 1 నాడు ఆయన మరణించాడు. సో ఆయన జననము మరణం ఒకటి తేదీగా కూడా యాదృచ్ఛికం. సో ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర, ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర చూస్తుంటే మనకు, అంటే బెంగాల్లో చాలా గొప్ప మంది ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూరే కానీ, సుభాష్ చంద్రబోసే కానీ, మన వివేకానందుడే కానీ, రాజా రామ్మోహన్ రాయ్ కానీ, బీసీ రాయ్, ఇలాంటి మహనీయులకు జన్మనిచ్చిన బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన తను డాక్టర్ సేవతో ఒక ఎంఆర్సిపి ఎఫ్ఆర్సిఎస్ రెండు చేసి కూడా ఇండియాకి వచ్చి ఎంతో సేవలు అందించడం వల్ల భారతదేశం గుర్తింపుగా ఆయన యొక్క బర్త్డే నాడు జూలై 1 మన జాతీయ డాక్టర్స్ డేగా ప్రకటించింది. సో ఈ డాక్టర్స్ డే ప్రకటించేందుకు మా డాక్టర్ ఐఎంఏ డాక్టర్ తాండూరు ప్రెసిడెంట్గా నేను అందరికీ ఈ డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది చాలా పవిత్రమైన వృత్తి. ఈ వృత్తిని మనకి ఇవ్వడం దేవుడు మనకి ఇచ్చిన వరంగా భావించి దీన్ని మనము ప్రజలలో చైతన్యం చేసేసి అపోహలు, మూఢనమ్మకాలు, లేదంటే చెట్ల మందులు తీసుకోవడం, ఇలాంటి అపోహలు కానీ అమాయక ప్రజలు వేరే వాళ్ళ చేత మోసపోవడం, వీటిని నివృత్తించి వారికి మనం సరైన వైద్యం కల్పించి, ఒకవేళ క్యాన్సర్ అలాంటి మొదటి స్టేజ్లో గుర్తించి తగిన ట్రీట్మెంట్ ఇస్తే మనం సమాజానికి సేవ చేసినట్టు వాళ్ళకిస్తాము. ఎందుకంటే అన్నిటికైనా విలువైనదే హెల్త్. అన్నిటి వెళ్తా అన్నట్టు. ఎందుకంటే ఇలాంటి హెల్త్ను మనం కాపాడాలంటే మన సమాజానికి, ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఎన్నో సేవలు చేయాల్సి వస్తుంది. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ మనం ఓపికతో చేస్తే ప్రజలు మన మాటలు వింటారు, మనం చెప్పిన దాన్ని నమ్మకం ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి వృత్తినిచ్చిన ప్రతి ఒక్కరు, ఈ వృత్తిని చేసిన ప్రతి ఒక్కరికి ఈ డాక్టర్ సందర్భంగా మరియు మిగతా ప్రజలందరూ కూడా ఈ డాక్టర్ సందర్భంగా నేను అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ డాక్టర్ వృత్తికి మనము ఎంతో ఉన్నతమైన ఆశయంతో దీన్ని వినియోగించుకొని ప్రజలకు సేవలు చేస్తూ వాళ్ళకి సరైన మార్గంలో నడిపించే దిశలో ఉంటే మనకు కూడా మంచి పేరు వస్తుంది. అలాగే మనకు సమాజం చేసిన సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే ఈ వృత్తి ఎలాంటి సమాజంతో మిళితమైనది. మిగతా వృత్తులతో పోలిస్తే ఇది సమాజంతో ప్రతి ఒక్కరికి మనం యాక్సెస్ ఉంటాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు ఆత్మసంతృప్తి, మన ప్రొఫెషన్ సంతృప్తి ఉంది. కాబట్టి ఈ డాక్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పేరు ధన్యవాదాలు.